కుటుంబంలో రచ్చ జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఆ ఇంట్లో ఆమెను ఒక మహిళను కూడా చూడకుండా ఆమెను బయటికి నెట్టారు. మహిళ మీద కుట్రలు పన్నారు. ఈరోజు ఏ మహిళ కోసమైతే కవిత విషయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఒక నోరు జారారు. మహిళ విషయంలో నోరు జారిన ఈయన ముఖం, నా కూతురు విషయంలో నోరు జారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడడానికి నాకు ఇష్టం లేదు అని కేసీఆర్ గతంలో చెప్పినట్టు అనేక వార్తలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎవరి విషయంలో నాటి ముఖ్యమంత్రి నా మీద ఇంత తీవ్ర కోపాన్ని పెట్టుకున్నారో అదే మహిళ ఈరోజు కాంగ్రెస్లో పార్టీలో చేర్చుకుంటే కేసీఆర్ను అంతకంటే గొప్ప దెబ్బ కొట్టడం ఉండదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పనులన్నీ కూడా ఏంది, నేను ఓడను అనుకున్న కేసీఆర్ను ఓడించడం అంతకంటే ఆయనకు అవమానం లేదు అన్నారు. అసెంబ్లీలో నా ముఖం కనపడొద్దు అనుకున్నారు. అసెంబ్లీలో నేను సభానాయకునిగా ఉండాలి, అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, అది చూసి ఆయన కుల్లి ఏడవాలి అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బయట స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన కూతురు విషయంలోనే నా మీద ఇంత కక్ష కట్టారు, అదే కూతుర్ని పార్టీలోకి తీసుకుంటే అప్పుడు ఆయనను మరింత నైతికంగా దెబ్బతీయవచ్చు అన్న ఆలోచన నిన్న వార్తలు కూడా అనేకం వచ్చినాయి. రేవంత్ రెడ్డి కవితని తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు, కానీ పార్టీ అధిష్టానము కవితను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ అది జరిగే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే సేమ్ కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పెట్టారు. ఇదే వైఎస్ఆర్ పార్టీలో షర్మిల అనేక కాలం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి రెండింటికి వ్యతిరేకంగా షర్మిల కూడా పాదయాత్ర చేసింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు జగన్ను షర్మిల పాదయాత్ర చేసి ఆ పార్టీకి పూర్తి అండదండలుగా నిలబడ్డది. కానీ సినిమా కట్ చేస్తే ఏమైంది అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె అధ్యక్షురాలైంది. ఏపీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి అయింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని విభజించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా చేసిన వాళ్ళు మళ్ళీ అదే పార్టీకి అక్కడ అధ్యక్షులుగా అయిన చరిత్ర కాంగ్రెస్లో ఉన్నది. సో ఇప్పుడు మనం బీఆర్ఎస్ విషయంలో వస్తే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే టీఆర్ఎస్ తెలంగాణ సాధించుకున్నది. కాంగ్రెస్ పార్టీతోటి విలీనమైతే ఉన్నది, అది జరగలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయిన తర్వాత కవితను కాంగ్రెస్ పార్టీలోకి కూడా తీసుకోవడానికి మరో షర్మిల కవిత అనేది కూడా అనేక విశ్లేషణలు, అనేక పోలికలు వస్తున్నాయి. అక్కడ షర్మిల ప్రతిపక్షంలో ఉన్నప్పుడే షర్మిల ఏం చేసింది, అన్నను టార్గెట్గా చేసింది. కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అన్న దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఆస్తుల గొడవ. సో ఇప్పుడు కూడా బీజేపీ నేతలు కానీ కాంగ్రెస్ నేతలు చెప్పేది ఏంటంటే కవితకు కేటీఆర్కు మధ్య ఉన్న ఆస్తుల గొడవ వల్లనే కవిత బయటకు వచ్చింది, అది వాళ్ళ కుటుంబ వ్యవహారము అంటున్నారు. సో ఇదే పద్ధతిలో ఆమె కూడా తండ్రి కూడా బతికుండగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బయటికి రావడము అనేది చూస్తే సో ఆమె మరో షర్మిల లెక్కనే ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అయ్యే అవకాశాలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డికి ఇష్టం ఎందుకు ఉన్నదంటే ఒకటి కేసీఆర్ని దెబ్బ కొట్టడం కోసం. ఈమె పార్టీలకు వస్తే బీఆర్ఎస్ పార్టీ మరింత పతనం అవుతుంది అన్న ఆలోచన. సో ఇటీవల మనం చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అడ్డగోలుగా కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు అటాక్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పెద్దపీట వేసింది. ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అందులో ఉన్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు. సో ఇలాంటి పరిణామాలు పార్టీలలో అత్యంత సహజం. సో కవిత దారేటు అనే విషయంలో కవిత మ్యాక్సిమం జాగృతి పార్టీ పెడుతుందన్న ఆలోచన ఉన్నది.